సత్సంగం అంటే ఏంటి? సత్సంగం, సంగం అంటే కలయిక. అంటే నలుగురు కూర్చొని ఏదైనా చర్చించుకునేటువంటి విషయం ఉన్నదే దానిని సంగం, కలయిక. నలుగురు కూర్చున్నప్పుడు ఏం చేయాలి? మానవ జీవితమునకు అవసరమైనటువంటి జ్ఞానం పొందేటువంటి మార్గాన్ని అనుసరించాలి. అది కలయిక అంటే. మనం నైమిషారణ్యం మొదలైనటువంటి మహాప్రదేశంలో సూత మహర్షి దగ్గరకు అనేక మంది మహర్షులు వెళ్తారు. సంగం, కలయిక. వాళ్ళు ఏమడిగారు? సూతమునీంద్ర, అనేకమైనటువంటి ధర్మములను మానవులు తరించేటువంటి మార్గమును మాకు తెలియజేసి జ్ఞానాన్ని కలిగించు తండ్రి అని ప్రార్థించారు. అలా ప్రార్థించి ఒకళ్ళు పెద్దలు చెబుతున్నప్పుడు పిన్నలు విని నలుగురు కూర్చొని ఆనందించి తరించి ఆచరించేటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమమును సత్సంగం అంటారు. సత్ అంటే మంచిది, సత్ అంటే సత్యం. సత్య మార్గం వైపు ఏది అనిత్యమో ఆ మార్గం కాకుండా ఏది నిత్యమో సత్యమో సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపం వైపు మనస్సును మళ్లించడానికి ఏ చర్చ అయితే ఉన్నదో, నలుగురు కూర్చొని ఏ మార్గమైతే అనుసరిస్తున్నారో అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి మార్గమే సత్సంగం అంటారు. ఎప్పుడు కూడా మానవులు సత్సంగం చేయాలి. సత్సంగం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? సత్యమార్గం వైపు అందరూ కూర్చొని చర్చించడం వల్ల, వినటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? శంకర భగవత్పాదుల వారు చెప్పారు మనకు. ఏమని చెప్పారు అంటే, ఓ మానవులారా, ఎప్పుడూ సత్సంగం చెయ్యండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగము చేయటం వలన ఈ సంసార బంధములు తొలగిపోతాయి. ఇది మాయాని తెలుస్తుంది, ఇది అనిత్యముని తెలుస్తుంది. మనం ఊహించేటువంటి ఈ మేడలు కానీ, విద్యలు కానీ, సకల ఐశ్వర్యములు కానీ అన్నీ ఏదో ఒక రోజున వదిలిపెట్టేవే. నీ నిత్యమైనటువంటి మార్గం వైపు పయనించేవే. తెలుసుకో. ఈ 4 రోజుల యొక్క మురిపాలకై అన్యాయ అక్రమ దోషాలు చేసి సంఘంలో విద్రోహ శక్తిగా నీవు తయారవకు. పరోపకారార్థమిదం శరీరం. ఈ శరీరము ఇతరులకు ఉపయోగించేటువంటి జ్ఞానం కలుగుతుంది సత్సంగం వలన. సత్సంగం వలన ఇది మాయామేయమైనటువంటి జగత్తు అని కలుగుతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహం, మోహం అంటే నా వాళ్ళు, నా భార్యా బిడ్డలు. హరిశ్చంద్రుడు ఒక చోట అంటాడు, బలిజేపల్లి వారు రాస్తారు, ఓ మానవుడు ఒక సుఖం కాలి అలా కాలిపోతూ ఉంటుంది, ఒక కట్టె సుఖం లేస్తుంది, కర్రబెట్టి అలా నొక్కుతాడు అని. ఈ దేహం బ్రతికున్నంత కాలం ఏమి చేసింది? మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునా. ఈ దేహం ఏం చేసింది? ఈవేళ కట్టెల్లో కాలుతున్నది కదా, బతికున్నప్పుడు ఏం చేసింది ఈ దేహం? మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునా. నా ఇల్లాలని కుమారుడని ప్రాణం ఉండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలన్ కాలుచు ఆ ఇల్లాలును రారు, పుత్రుడును తోడైరారు తప్పింపగన్. మోహంలో పడిపోతాడు. ఇది నిజమే అనుకుంటాడు. ఎండమావులలో ఉన్నటువంటి నీరును చూచి నీరుని పరిగెత్తి చివరకు ఇది భ్రమ అని అనుకుంటాడే, ఆ చివరికి తెలుస్తుంది. కాబట్టి ఏం చెప్పారు? సత్సంగం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? నిస్సంగత్వం, నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం, నిర్మోహత్వం ఇది మాయా అని తెలుసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా అతడికి నిశ్చల తత్వం కలుగుతుంది. ఆ తత్వము నిశ్చలం, ఇది నిజం,
నీవు నేను ఎవ్వరూ లేరు, నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం, నిశ్చల నిర్మల నిరాకార నిరంజనమైనటువంటి దివ్యతత్వం శివోహం. నా కర్మలు ఇవన్నీ లేవు, మనసులు ఇవన్నీ, నా పుణ్యం నా పాపం ఇవన్నీ మాయా. నిశ్చలమైనటువంటి సాత్విక కన్నా శుద్ధ సాత్వికమైనటువంటి భావమే గొప్పదని భావించి తద్వారా అతడు పునరావృత్తిరహితమైనటువంటి బ్రహ్మపదమును చేరేటువంటి మార్గం ఉన్నది కనుకనే సత్సంగం వల్ల ఇంతటి ఉపయోగములున్నాయి. అంతేకాదు ఈ సత్సంగం పెద్దలు ఏం చెప్పారు? ఓ మానవుడా భజ సజ్జన సాంగత్యం. మానవులందరూ సజ్జనులై ఉండాలి. సజ్జనులు అంటే ఏంటంటే సత్ ప్లస్ జనులు, సజ్జనులు అని అర్థం అన్నమాట. ఎప్పుడూ మంచి వారితోనే తిరగాలి. భగవాన్ సత్యసాయి బాబా వారు అంటారు ఒక చోట, డో గుడ్, బీ గుడ్, సీ గుడ్ అంటాడు. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడూ మంచిని చెయ్యి, ఎప్పుడూ మంచిని ఆలోచించు, ఎప్పుడూ మంచివారితోనే తిరుగు. అదే సంస్కృతంలో భజ సజ్జన సాంగత్యం. ఎప్పుడూ మంచిని గురించి ఆలోచించి మంచివారితో తిరుగుతూ త్యజ దుర్జన సంపర్కం. దుర్మార్గులు దుర్జనులున్నారే వాళ్ళ స్నేహాన్ని విడిచిపెట్టు. ఒక రైతు పొలంలో మంచి విత్తనములు నాటి చేలోకి వెళ్ళి అంతటా చూచి కలుపుని తీసివేస్తాడు. కలుపు మొక్కలుంటాయి. అందుకని క్షేత్రం అంటే 2 అర్థాలు ఉన్నాయన్నాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. క్షేత్రము అనగా పొలము అని ఒక అర్థం, క్షేత్రము అనగా దేహము అని ఒక అర్థం. ఒక రోజులో నీవు మంచి మాటలు వింటావు, చెడ్డ మాటలు వింటావు. సాయంకాలం వేళ ప్రశాంతంగా కూర్చొని తన అంతర్లీనంగా రైతు పొలములోకి వెళ్ళినట్లుగా మనం కూడా లోపలికి వెళ్ళాలి. దేహములో అంతర్ముఖులై కాసేపు ఆలోచించి నా హృదయమునందు చెడ్డ ప్రవర్తన ఉన్నదా? ఎవరైనా నాకు చెడు భావాలు చెప్పారా? మంచి భావములు చెప్పారా? మంచి భావములు చెప్పినటువంటి వాళ్ళను మనం ఎప్పుడూ కూడా భజించి దుర్మార్గ చెడ్డు మాటలు మనలోకి వచ్చినప్పుడు వాటిని త్యజించినప్పుడే దీని పేరే వాటి వల్లనే సత్సంగం ఏర్పడుతుంది. మంచి మాటలు పదే పదే వినాలి. వినగా తినగా ఒక్కొక్కసారి మనకు వెగటుగా ఉన్నా కొన్ని మాటలు మనకు చెయ్యలేం. పెద్దలు చెప్పిన మాటలన్నీ చేయలేం. ఎందుకని? చెప్పవచ్చును కోటి చేయలేరు ఒక్కటి. చెప్పవచ్చును కోటి చేయలేరు ఒక్కటి. ధాతకైన వాని తాతకైనా చెప్పుట సులభము చేయుట కష్టము. ఉన్నమాట చెప్పుచున్నమాట. కాబట్టి పెద్దలు చెబుతున్నప్పుడు కొన్ని చెయ్యలేం, కానీ మెల్లమెల్లగా చెయ్యగలం. వేమనేం చెప్పాడు? అనగ మతిశయిల్లుచునుండు తినగ వేముతీయనుండు సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. అందుకని సత్సంగము వలన ఎప్పుడు ఇలాంటి అనేకమైనటువంటి ఉపయోగములు ఉన్నవి కనుక సత్సంగము అనగా మంచి వారితో కలిసి ఆనందంగా సంతోషంగా మాటలు చక్కగా చెప్పుకొని ఆనందించుటయే సత్సంగం.